థర్డ్ చాప్టర్ మనకి ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కెనెటిక్స్ కంబైన్డ్ గా ఉంటాయి కదా. ఎలక్ట్రోకెమిస్ట్రీ ఆల్రెడీ ఒక వీడియోలో ఉంది. ఆ క్వశ్చన్స్ చూడండి ఎవరైనా సరే. 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ అన్ని కంబైన్డ్ గా ఉంటాయి. ఇప్పుడు కెమికల్ కెనెటిక్స్ లో 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఇంపార్టెంట్ ఉంది, 4 మార్క్స్ క్వశ్చన్ కూడా ఒకటి ఇంపార్టెంట్ ఉంది, 2 మార్క్స్ కొన్ని ఎక్కువ ఉన్నాయి. సో ఏదైనా రావచ్చు కాబట్టి మనం 2 and 4 and 8 మార్క్స్ అన్ని డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ 2 మార్క్స్ చూద్దాం. 2 మార్క్స్ లో ఏమేమి అడుగుతారు అంటే యూజువల్ గా అడిగే క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి, అవి మాత్రమే డిస్కస్ చేద్దాం, ఓన్లీ ఇంపార్టెంట్వి. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ రేట్ ఆఫ్ రియాక్షన్. అంటే రేట్ ఆఫ్ రియాక్షన్ అంటే ఏంటి అని అడుగుతారు. రేట్ ఆఫ్ రియాక్షన్, రేట్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ. ఏంటి రేట్ అంటే, మనం ఏదైనా షాప్కి వెళ్ళి ఒక వస్తువు తీసుకుని దాని రేట్ అడగడం కాదు. రేట్ అంటే స్పీడ్ ఇక్కడ, లేదంటే వెలాసిటీ అంటారు. స్పీడ్ ఆఫ్ రియాక్షన్, ఎంత స్పీడ్గా రియాక్షన్ జరుగుతుంది అది అనమాట. సో రియాక్షన్ జరిగినప్పుడు ఏమవుతుంది, రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సో ఫస్ట్ రియాక్షన్లో రియాక్టెంట్సే ఉంటాయి కదా, ఇవి రియాక్టెంట్స్ అనుకోండి, రైట్, ఇవి రియాక్టెంట్స్. రియాక్షన్ జరిగేటప్పుడు జరగక ముందు ఏమవుతుంది, ఇవన్నీ 4 ఉన్నాయి. రియాక్షన్ జరుగుతూ ఉండే కొద్ది ఏమవుతుంది, ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి కదా. అంటే ప్రోడక్ట్ ఇక్కడికి వచ్చేసింది ప్రోడక్ట్. అంటే రియాక్టెంట్స్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. ఇక్కడ ప్రొడక్ట్ ఒకటి ఉంది. నెక్స్ట్ ఇంకాస్త రియాక్షన్ జరిగింది, ప్రొడక్ట్స్ 2 అయ్యాయి, రియాక్టెంట్స్ కూడా 2 అయ్యాయి. ఇంకాస్త రియాక్షన్ జరిగింది, ఇలా. అంటే టైం వచ్చే కొద్దీ, టైం జరిగే కొద్దీ మనకి రియాక్టెంట్స్ వాల్యూ తగ్గుతుంది, రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, ప్రొడక్ట్స్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అంటే కాన్సన్ట్రేషన్లో చేంజ్ వస్తుంది టైంని బట్టి, అంతే కదా. సో దాన్ని మనం రేట్ ఆఫ్ రియాక్షన్ అంటాం. అంటే ద చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్, ద చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్. సో రెండిట్లో కాన్సన్ట్రేషన్ చేంజ్ అవుతుంది. రెండంటే ఏంటవి, రియాక్టెంట్స్ కావచ్చు, ప్రొడక్ట్స్ కూడా కావచ్చు. ద చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్, ద చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ ఆర్ ప్రొడక్ట్స్, the change in concentration of reactants or products per unit time, is known as rate of reaction. Very simple, rate of reaction. దీనికి ఒక్కొక్కసారి యూనిట్స్ కూడా అడుగుతారు. వాట్ ఈస్ రేట్ ఆఫ్ రియాక్షన్ అండ్ గివ్ ఇట్స్ యూనిట్స్. ఒక్కోసారి రేట్ ఆఫ్ రియాక్షన్ ఒకటి అడుగుతారు, ఒక్కోసారి ఓన్లీ యూనిట్స్ కూడా అడుగుతారు. సో రేట్ ఆఫ్ రియాక్షన్ సింపుల్ గా మనం ROR అని రాసుకుంటే దాన్ని dx/dt అంటారు. ఇప్పుడు యూనిట్స్ ట్రై చేద్దాం. dx కాకపోతే dc తీసుకుందాం. c అంటే కాన్సన్ట్రేషన్, t అంటే టైం. ఓకే, సో యూనిట్స్ రాయాలన్నప్పుడు మనకి యూనిట్స్ ఎలా వస్తాయి, న్యూమరేటర్లో ఏముంది, కాన్సన్ట్రేషన్ ఉంది కదా, కాన్సన్ట్రేషన్ బై కిందే ఉంది టైం ఉంది. కాన్సన్ట్రేషన్ మనం దేంతో చెప్తాం, మోల్ పర్ లీటర్ అంటాం. టైంని దేంతో చెప్తాం, సెకండ్ అంటాం. సో మొత్తం కలిపి రాస్తే ఏమొస్తుంది, మోల్, లీటర్ పైకి వస్తే ఏమొస్తుంది, లీటర్ ఇన్వర్స్, సెకండ్ పైకి వస్తే ఏమవుతుంది, సెకండ్ ఇన్వర్స్. సో ఇవి యూనిట్స్ ఫర్ రేట్ ఆఫ్ రియాక్షన్. రేట్ ఆఫ్ రియాక్షన్ అంటే అది డెఫినేషన్, రైట్. ఇది అవసరం లేదు, యూనిట్స్ మోల్, లీటర్ ఇన్వర్స్, సెకండ్ ఇన్వర్స్ ఇలా రాస్తే సరిపోతుంది. ఓకే, సో రేట్ ఆఫ్ రియాక్షన్ 2 మార్క్స్ కి అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ రేట్ ఈక్వేషన్ అని అడుగుతూ ఉంటారు. రేట్ ఈక్వేషన్, దీన్నే రేట్ లా అని కూడా అంటారు. రేట్ లా, రేట్ ఈక్వేషన్ ఆర్ రేట్ లా అంటే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రియాక్షన్ తీసుకున్నాం, ఇక్కడ తీసుకుంటున్నాం రియాక్షన్ A plus B gives rise to products. ఇది ఒక రియాక్షన్. ఇక్కడ ప్రొడక్ట్స్ గురించి మనం ఏం డిస్కస్ చేయము, అందుకనే అవి ప్రొడక్ట్స్ ఏంటో మనం రాయట్లేదు. సో ఓన్లీ రియాక్టెంట్సే రాసాం. సో దీనికి రేట్ ఆఫ్ రియాక్షన్ ఎలా ఉంటుంది, రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ A ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ B. ఓకే,
సో రేట్ ఆఫ్ రియాక్షన్ ఎప్పుడైనా కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి వాటి ప్రొడక్ట్ కి ప్రపోర్షనల్ గా ఉంటుంది. దాన్ని మనం ఎలా రాస్తాం? రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి అని రాస్తాం. ఓకే, ఒకవేళ ఏ అండ్ బికి కోఎఫిషియన్స్ ఉన్నాయనుకోండి, అంటే ఇలా ఉంది, ఎంఏ ఉంది ఇక్కడ, ఇక్కడ ఎంబి ఉంది అనుకోండి, ఎంబి ఇక్కడ ఉంది, ఎంఏ ఎన్బి అనుకుందాం, రెండు ఒకటే అయితే కన్ఫ్యూజ్ అవుతారు. ఏముంటుంది? ఎన్బి ఉంటుంది. ఓకే, ఇలా ఉన్నప్పుడు ఈ కోఎఫిషియన్స్ వీటి పవర్ లో వస్తాయి, అంటే ఏ పవర్ ఎం, బి పవర్ ఎన్, ఇక్కడ కూడా ఏ పవర్ ఎం, బి పవర్ ఎన్. దీన్ని రేట్ ఆఫ్ రియాక్షన్, రేట్ ఈక్వేషన్ అంటుంది. అంటే ఇది ఏ రిలేషన్ ఇస్తుంది మనకి? రేట్ ఆఫ్ రియాక్షన్ కి కాన్సన్ట్రేషన్ టర్మ్స్ కి మధ్యలో ఉండే రిలేషన్ ఇస్తుంది ఈ ఈక్వేషన్. దీన్ని మనం రేట్ ఈక్వేషన్ అంటాం. సో అదే రాస్తాం మనం. సో ద ఈక్వేషన్ which give the mathematical relationship, which gives the mathematical relationship between what and what I told here, rate of reaction and concentration terms of the reactants. అదే రాస్తాం, relationship between rate of reaction and concentration terms of what? Only reactants. Concentration terms of reactants is called as rate equation or rate law. Rate equation or rate law అంటారు. ఓకే, సో ఇది కూడా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు. The equation which gives relationship between, that is mathematical relationship between rate of reaction and concentration terms of the reactant. Rate of reaction and concentration terms of the reactant is called rate equation or rate law అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, ఇది 4 మార్క్స్ కూడా అడుగుతూ ఉంటారు. ఆర్డర్ ఆఫ్ ఏ రియాక్షన్ చాలా ఇంపార్టెంట్. ఆర్డర్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు ఒక ఈక్వేషన్ రాశాం కదా, రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఏ బి కదా. దీనికి పవర్స్ ఏమున్నాయి? ఇది పవర్ ఎం, ఇది ఎన్, ఇదే రాశాం కదా. దీన్ని ఏమంటాం మనం? ఇంతకుముందు చెప్పాం, దీన్ని రేట్ ఈక్వేషన్ అంటాం కదా. రేట్ ఈక్వేషన్ లో వాటి పవర్స్ చూడండి, ఏకి ఎంత పవర్ ఉంది? ఎం ఉంది, అంటే ఆర్డర్ విత్ రెస్పెక్ట్ టు ఏ ఈజ్ ఎం. బికి ఎంత పవర్ ఉంది? ఎన్ ఉంది, అంటే ఆర్డర్ విత్ రెస్పెక్ట్ టు బి ఈజ్ ఎన్. టోటల్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఎం ప్లస్ ఎన్ అంటాం. అంటే ఈ సమ్ ని మనం ఎం ప్లస్ ఎన్ చేసి దీన్ని ఈ ఈక్వేషన్ కి ఆ రియాక్షన్ కి మనం ఆర్డర్ అంటాం, ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అంటాం కదా. సో దాన్ని మనం రాస్తాం ఎం ప్లస్ ఎన్ కదా. టోటల్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు, ఇలా రాద్దాం చూడండి, ఆర్డర్ విత్ రెస్పెక్ట్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఎం. నెక్స్ట్ ఆర్డర్ విత్ రెస్పెక్ట్ టు బి ఈజ్ ఈక్వల్ టు ఎన్. నెక్స్ట్ టోటల్ ఆర్డర్, లేదంటే ఓవరాల్ ఆర్డర్ అంటారు. టోటల్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఎం ప్లస్ ఎన్. అంటే మనం ఆర్డర్ కనుక్కోవాలంటే ఏం చేస్తున్నాము? కాన్సన్ట్రేషన్ టర్మ్స్ మీద, అంటే రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ టర్మ్స్ మీద ఉండే పవర్స్ ని యాడ్ చేస్తున్నాం. అంటే ఏం చెప్పొచ్చు మనం? ద సమ్ ఆఫ్ ద పవర్స్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ టర్మ్స్ ఆఫ్ ద రియాక్టెంట్స్ ఈజ్ నోన్ యాజ్ ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్. సింపుల్ కదా. సో ద సమ్ ఆఫ్ ద powers of the concentration terms
ఇది కూడా ఓన్లీ రియాక్టెంట్స్ కి తీసుకుంటాం, ప్రొడక్ట్స్ కి ఏం ఉండదు. కాన్సన్ట్రేషన్ టర్మ్స్ ఆఫ్ రియాక్టెంట్స్ అంతే. కాన్సన్ట్రేషన్ టర్మ్స్ ఆఫ్ ద reactants, concentration terms of the reactants is known as order of a reaction. Order of a reaction. చాలా ఈజీ ఉంది కదా, ఏం లేదు. కాన్సన్ట్రేషన్ టర్మ్స్ మీద పవర్స్ అన్నిటిని కలిపితే దాన్నే ఆర్డర్ అంటాం. The sum of the powers of the concentration terms of the reactants is known as order of a reaction. ఎగ్జాంపుల్ ఇది రాస్తాం. ఓకే, సో ఆర్డర్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ ఉంటాయి. ఆర్డర్ 0 అయిందనుకోండి, కొన్నిటికి 0 అవుతుంది, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, 0 ఆర్డర్ రియాక్షన్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం క్యాటలిస్ట్ కానీ లేదంటే ఇంకేదైనా యూజ్ చేసినప్పుడు స్పీడ్ ఆఫ్ రియాక్షన్ క్యాటలిస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి కాన్సన్ట్రేషన్ టర్మ్స్ మనం తీసుకోమన్నమాట. అట్లాంటి రియాక్షన్స్ ని 0 ఆర్డర్ రియాక్షన్స్ గా మనం రాస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, 2NH3 gas in the presence of platinum, it will give what? It famous కదా, నైట్రోజన్ గ్యాస్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ ఇస్తుంది. ఇప్పుడు అమ్మోనియాని ప్లాటినం అనే క్యాటలిస్ట్ దగ్గర మనం రియాక్ట్ చేస్తున్నాం, హీట్ చేస్తున్నాం, రైట్? టెంపరేచర్ 1130 కెల్విన్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఏమైంది, ఈ రియాక్టెంట్స్ మీద స్పీడ్ ఆఫ్ రియాక్షన్ డిపెండ్ అవ్వట్లేదు. ఏమి మీద డిపెండ్ అయింది? క్యాటలిస్ట్ మీద డిపెండ్ అయింది. కాబట్టి దీన్ని ఏమంటాం? 0 ఆర్డర్ రియాక్షన్ అంటాం. క్యాటలిటిక్ రియాక్షన్స్ ఏవైనా అంతే. ఇంకొకటి తీసుకుందాం, 2HI గ్యాస్. సో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గోల్డ్, ఏయు అంటే గోల్డ్, హీట్ చేస్తున్నాం, సరే, టెంపరేచర్ ఎంతో కొంత. హైడ్రోజన్ గ్యాస్ ప్లస్ I2 గ్యాస్ కదా. సో ఈ రెండు రియాక్షన్స్ స్పీడ్ వేడి మీద డిపెండ్ అయి ఉన్నాయి. ఈ రెండు రియాక్షన్స్ స్పీడ్ రియాక్టెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా, కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఈ క్యాటలిస్ట్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. కాబట్టి ఇవేంటి? ఎగ్జాంపుల్స్ ఆఫ్ 0 ఆర్డర్ రియాక్షన్. ఓకే, అంటే ఇది ఒక సపరేట్ క్వశ్చన్, అందులో రాయాల్సిన అవసరం లేదు. దీన్ని ఏమని అడుగుతారంటే, రైట్ ఎనీ 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్ 0 ఆర్డర్ గ్యాసెస్ రియాక్షన్స్ అని అడుగుతారు. ఎగ్జాంపుల్స్ ఆఫ్ 0 ఆర్డర్ రియాక్షన్. ఇది ఇంకో క్వశ్చన్, ఇంకో 2 మార్క్స్ క్వశ్చన్. జస్ట్ మీరు రియాక్షన్స్ రాస్తే 2 మార్క్స్ ఇస్తారు, ఒక్కో రియాక్షన్ ఒక మార్క్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ 0 ఆర్డర్ రియాక్షన్స్, ఇది ఇంకో క్వశ్చన్ అనమాట, ఇంపార్టెంట్. ఇది కూడా బాగా అడుగుతూ ఉంటారు. అలాగే ఒక్కొక్కసారి ఫస్ట్ ఆర్డర్ కూడా అడుగుతూ ఉంటారు. ఫస్ట్ ఆర్డర్ కి ఎగ్జాంపుల్స్, రైట్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ఫస్ట్ ఆర్డర్ గ్యాసెస్ రియాక్షన్స్ అని అంటారు. బట్ అది కూడా చూద్దాం. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్. ఇంతకుముందే మనం అనుకున్నట్టు ఆర్డర్ 0 అయితే 0 ఆర్డర్ రియాక్షన్ అంటాం, ఆర్డర్ 1 అయితే ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అంటాం, 2 అంటే సెకండ్ ఆర్డర్ రియాక్షన్ అంటాం. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ కి ఎగ్జాంపుల్స్ ఏంటో చూద్దాం. ఓకే, సింపుల్ గా ఉంటుంది, ఇవి ప్రాక్టీస్ చేస్తే వస్తాయి అంతే. చాలా సార్లు అడిగారు ఇట్లా, కాబట్టి ఇవి కంపల్సరీ గుర్తుంచుకోవాలి, ప్రాక్టీస్ చేసి మరి గుర్తుంచుకోవాలి. సో ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే, నైట్రోజన్ డైనైట్రోజన్ పెంటాక్సైడ్ ఉంటుంది, గ్యాస్. దీన్ని ఏం చేస్తాం అంటే హీట్ చేస్తాం. సో ఏమొస్తుంది? N2O4 గ్యాస్ ప్లస్ హాఫ్ O2 గ్యాస్. ఎందుకు గ్యాసే తీసుకుంటున్నాం అంటే, ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ గ్యాసెస్ రియాక్షన్స్ అనే అడుగుతారు వాళ్ళు, వేరే అడగరు కదా. సో ఇది నెక్స్ట్, సల్ఫ్యూరైల్ క్లోరైడ్ SO2Cl2 గ్యాస్. ఇది కూడా హీట్ చేస్తాం, SO2 గ్యాస్, దట్ ఈస్ సల్ఫర్ డైఆక్సైడ్ గ్యాస్, క్లోరిన్ గ్యాస్ ఫామ్ అవుతాయి. సో ఇవి రెండు వేటికి ఎగ్జాంపుల్స్ ఫర్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. సో వాళ్ళు 0 ఆర్డర్ అడిగినా ఫస్ట్ ఆర్డర్ అడిగినా 2 ఎగ్జాంపుల్స్ అడుగుతారు, అవి రాయాలన్నమాట. దీంతో పాటు ఇంకో క్వశ్చన్ అడుగుతారు, అదేంటంటే ఇదో క్వశ్చన్. ఓకే, ఇదో క్వశ్చన్, ఇదో క్వశ్చన్, ఇదో క్వశ్చన్, అన్ని కలిపి కాదు. ఇంకోటి ఏమడుగుతుంటారంటే, వాట్ ఈజ్ సూడో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అంటారు. సూడో అంటే మీరు ఈ వర్డ్ చాలా సార్లు వినుంటారు. సూడో అంటే కనిపించేది ఒకటి, జరిగేది ఒకటి, దాన్ని సూడో అంటూ ఉంటారు. ఓకే, సూడో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, సూడో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. సో చూడడానికి ఏమో ఫస్ట్ ఆర్డర్ లాగా ఉండదు, కానీ అది ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అనమాట. సూడో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అంటే ఏంటి? ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి అని అడుగుతారు.
ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. మీకు తెలుసు సుక్రోజ్ కదా, C12H22O11. దీన్ని వాటర్తో రియాక్ట్ చేస్తే ఏమొస్తుంది? C6H12O6 ప్లస్ C6H12O6 ఇలా వస్తుంది. ఇప్పుడు సూడో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అని ఎందుకు అంటాం దీన్ని అంటే, ఇది ఫస్ట్ ఆర్డర్ రియాక్షనే, కానీ దీంట్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి? 2 మాలిక్యూల్స్ ఉన్నాయి. 2 మాలిక్యూల్స్ ఉన్నాయంటే దాని మాలిక్యులారిటీ ఏమని అంటాం? 2 అంటాం కదా. సో మాలిక్యులారిటీ గురించి కూడా చెప్తాను మీకు నెక్స్ట్. మాలిక్యులారిటీ అంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పార్టిసిపేట్ ఇన్ ద రియాక్షన్. ఎన్ని మాలిక్యూల్స్ పార్టిసిపేట్ అవుతున్నాయి? ఇక్కడ 2 కదా, ఒకటి సుక్రోజ్ ఇంకొకటి వాటర్ కదా, 2 అవుతున్నాయి కాబట్టి ఇది సుక్రోజ్, ఇది సుక్రోజ్, ఇది గ్లూకోజ్, ఇది కూడా గ్లూకోజ్ అనుకోకండి, ఇది ఫ్రక్టోజ్. జనరల్ ఫార్ములా ఉంటుంది కానీ స్ట్రక్చర్ డిఫరెన్స్ ఉంటుంది, రైట్? సో ఇప్పుడు సూడో ఫస్ట్ ఆర్డర్ అంటే ఏమంటామంటే, ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ హూజ్ మాలిక్యులారిటీ ఈజ్ మోర్ దాన్ 2 అంటాం, రైట్? ద ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, ద ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ whose molecularity is more than 1. సో ద ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ఉండాలి, బట్ మాలిక్యులారిటీ ఎంత ఉండాలి? 1 కంటే ఎక్కువ ఉండాలి. మాలిక్యులారిటీ ఇప్పుడు 2 కదా అక్కడ. సో అలాంటి రియాక్షన్స్ మనం ఏమంటాం? సూడో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అంటాం. more than 1 is called as pseudo first order reaction. Pseudo first order reaction. Okay, the first order reaction whose molecularity is more than 1, is called pseudo first order. ఇక్కడ ఆర్డర్ ఎంత ఉంటుందంటే, ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటుంది. ఇక్కడ ఇంకో మాలిక్యూల్ వాటర్ ఉన్నా, లేదంటే ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఆఫ్ దిస్ ఉన్నా, వాటర్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి దీని మీద డిపెండ్ అవుతుంది కాబట్టి ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు 1. మాలిక్యులారిటీ ఏం చెప్పాం మనం? 1 కంటే ఎక్కువ ఉండాలని చెప్పాం కదా. మాలిక్యులారిటీ షుడ్ బి మోర్ దాన్ 1. సో మాలిక్యులారిటీ హియర్ 2 మాలిక్యూల్స్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి రియాక్షన్స్ ని సూడో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, బాగా అడిగే క్వశ్చన్, అంటే బాగా రెగ్యులర్ కాదు, అప్పుడప్పుడు అడుగుతారు. ఇవి ఎక్కువ శాతం అడుగుతారు, ఈ 4, రైట్? తర్వాత ఇంతకుముందు చెప్పిన రేట్ ఆఫ్ రియాక్షన్ కూడా అడుగుతారు. వాట్ ఈస్ ద ఇంటిగ్రేటెడ్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అని అడుగుతారు. మనం జస్ట్ ఈక్వేషన్ రాస్తే చాలు. అది ఎలా ఉంటుందంటే, K is equal to 2.303 by T log R naught by R. అంతే, దీన్ని ఇంటిగ్రేటెడ్ ఈక్వేషన్ అంటాం. సో ఇక్కడ ఆర్ నాట్ అంటే ఏంటంటే ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ అని. ఆర్ నాట్ అంటే ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్. ఆర్ అంటే కాన్సన్ట్రేషన్ అట్ టైం టీ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ నాట్ అనుకోండి, ఇదేంటి? ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్, అంటే స్టార్టింగ్ లో రియాక్షన్ స్టార్ట్ అవ్వకముందు అది. ఆర్ అంటే కాన్సన్ట్రేషన్ అట్ టైం టీ అంటాం, కాన్సన్ట్రేషన్ అట్ టైం టీ. ఓకే, టైం టీ. అలాగే అది ఇందులో కాదు కానీ హాఫ్ లైఫ్, ఫస్ట్ ఆర్డర్ హాఫ్ లైఫ్ రియాక్షన్ ఏంటి అని అడుగుతారు ఇంకొకటి. సో ఇందులో అడగొచ్చు, సపరేట్ గా కూడా అడగొచ్చు. ఫస్ట్ ఆర్డర్ హాఫ్ లైఫ్ ఫార్ములా అని అడుగుతారు, లేదంటే దీన్ని బేస్ చేసుకుని ఒకసారి ప్రాబ్లమ్స్ కూడా అడుగుతారు. జస్ట్ మనం ఫార్ములా రాసి సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది అనమాట. అదేంటంటే హాఫ్ లైఫ్ కి టీ హాఫ్ అంటాం. హాఫ్ లైఫ్ అంటే టీ హాఫ్ ఇస్ ఈక్వల్ టు 0.693 by K, అంతే. సో ఒకసారి ఏం చేస్తారంటే టీ హాఫ్ వాల్యూ ఇస్తారు, K కనుక్కోమంటారు, లేదంటే K వాల్యూ ఇస్తారు, టీ హాఫ్ కనుక్కోమంటారు. ఇక్కడైతే ఇందులో ఆర్ నాట్ వాల్యూ, ఆర్ వాల్యూ ఇస్తారు, అంటే ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఇస్తారు, కాన్సన్ట్రేషన్ అట్ టైం టీ ఇస్తారు. సో టైం టీ అంటే టీ కూడా ఇస్తారు మనకి. సో K ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుంది. ఓకే, ఇంకా ఒక్క క్వశ్చన్ ఉంది ఇందులో 2 మార్క్స్ కి ఎక్కువ సార్లు అడిగే క్వశ్చన్, అదొకటి డిస్కస్ చేద్దాం. 2 మార్క్స్ కి
రైట్ 2 మార్క్స్ లో బాగా అడిగే క్వశ్చన్ ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే గివ్ యూనిట్స్ ఫర్ రేట్ కాన్స్టెంట్ ఫర్ 0 ఫస్ట్ అండ్ సెకండ్ ఆర్డర్ రియాక్షన్స్ అని అంటారు. దీనికోసం ఏం చేయాలంటే యూనిట్స్ కి ఒక చిన్న ట్రిక్ ఉంటుంది. యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు మోల్ పవర్ 1 మైనస్ n లీటర్ పవర్ n మైనస్ 1 అండ్ ఇది సెకండ్ ఇన్వర్స్, ఇది కామన్ సెకండ్ ఇన్వర్స్. ఇది గుర్తుంచుకోవాలి. మోల్ పవర్ 1 మైనస్ n లీటర్ పవర్ n మైనస్ 1 సెకండ్ ఇన్వర్స్. గివ్ యూనిట్స్ ఆఫ్ రేట్ కాన్స్టెంట్ ఆఫ్ జీరో ఆర్డర్ రియాక్షన్ ఇవ్వాలి కదా. రేట్ కాన్స్టెంట్ ఆఫ్ జీరో ఆర్డర్ రియాక్షన్ అంటే K0 అంటాం దాన్ని కదా. సో K0 ఇది యూనిట్స్ ఆఫ్ Kn అనుకుందాం దీన్ని. దిస్ ఈజ్ యూనిట్స్ ఆఫ్ Kn కి ఇవి యూనిట్స్. సో K0కి ఏమొస్తాయి అప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. అందులో మోల్ 1 మైనస్ 0 అంటే 1 లీటర్ n మైనస్ 1 అంటే 0 మైనస్ 1 మైనస్ 1 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఇన్వర్స్. ఇదేంటి రేట్ కాన్స్టెంట్ యూనిట్స్ ఫర్ జీరో ఆర్డర్ రియాక్షన్ అన్నమాట. అలాగే ఫస్ట్ ఆర్డర్ చేయాలనుకోండి ఎలా రాస్తాం చూడండి. మోల్ 1 మైనస్ 1 అంటే 0 అంటే ఏంటి మోల్ పవర్ 0 అంటే 1 అయిపోతుంది, రాయక్కర్లేదు. లీటర్ పవర్ n మైనస్ 1 అంటే లీటర్ పవర్ 1 మైనస్ 1 అంటే లీటర్ పవర్ 0 మళ్ళీ 1 అవుతుంది, అది రాయాల్సిన లేదు. మిగిలింది ఏంటి సెకండ్ ఇన్వర్స్. K2కి చూడండి. మోల్ 1 మైనస్ n అంటే 1 మైనస్ 2 ఎంత మైనస్ 1 లీటర్ n మైనస్ 1 అంటే 2 మైనస్ 1 అంటే లీటర్ అండ్ సెకండ్ ఇన్వర్స్ ఈజ్ కామన్ సెకండ్ ఇన్వర్స్. K3 అలా n అయినా రాయొచ్చు. K3 అంటే చెప్పండి మీరే. మోల్ 1 మైనస్ n అంటే 1 మైనస్ 3 మైనస్ 2 లీటర్ n మైనస్ 1 3 మైనస్ 1 అంటే లీటర్ స్క్వేర్ సెకండ్ ఇన్వర్స్. అలా దేనికైనా రాయొచ్చు. జీరో ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్, ఎనీథింగ్ యూ కెన్ రైట్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. ఇది ఒకటి గుర్తుంటే మనం బై హార్ట్ చేయక్కర్లేదు ఆ యూనిట్స్ ని. ఇదొకటి బై హార్ట్ చేస్తారు, ఇవన్నీ వచ్చేస్తాయి. ఓకే, ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ 2 మార్క్స్.